చెప్తాను మీకు. రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు మనకి కాకినాడ తీరంలో గ్యాస్ పడిందని అనుకున్నాం అందరం. తర్వాత అది లేదనుకోండి. ఆ గ్యాస్ 2000 మెగావాట్స్ ఆ రోజుల్లో 2000 మెగావాట్స్ అంటే చాలా పెద్ద ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుని కరీంనగర్లో పెట్టాలని సంకల్పించారు మిత్రుడు షబ్బీర్ అలీ. ఆ రోజు పవర్ మినిస్టర్గా ఉన్నప్పుడు నా మీద విపరీతమైన ఒత్తిడి వచ్చింది కోస్టల్ జిల్లాల నుంచి. ఏమిటి మన కాకినాడలో గ్యాస్ ఏమిటి తీసుకెళ్ళి దారిలో ఎక్కడా లేనట్టు కరీంనగర్లో 2000 మెగావాట్స్ పవర్ ప్లాంట్ పెట్టడం ఏంటి అని. సరే, నన్ను జనరల్గా మాది ఒక పాలసీ ఉండేది, ఏ మంచి జరిగినా రాజశేఖర రెడ్డి గారి అకౌంట్లోకి వెళ్ళాలి, అది మా పాలసీ. దానివల్ల వచ్చే నష్టాలో కష్టాలో ఏమన్నా ఉంటే అవి రామచంద్రరావు అకౌంట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే నేను డిస్పెన్సిబుల్. నాయకుడికి మచ్చ రాకూడదు, నాయకుడికి చెడ్డ పేరు రాకూడదు, నాయకుడి మీద పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం, పూర్తి ప్రేమ కార్యకర్తకు ఉండాలి. దాన్ని నిలబెట్టుకోవటం అంత తేలికైన విషయం కాదు. అప్పుడు నన్ను చెప్పమంటే నేను ఆయనతోటి ఆ సమయంలో చర్చించడం జరిగింది. ఏమిటయ్యా వీళ్ళు చెప్పేది, ఏమిటి తెలంగాణ, ఏమిటి ఆంధ్ర, మనం ఆంధ్రప్రదేశ్, మనమేం సింగరేణి బొగ్గు, అక్కడున్న సింగరేణి బొగ్గు తీసుకొని వచ్చి ఇక్కడ మనం వాడుకోవట్లేదా? విజయవాడకి ఎక్కడి నుంచి వస్తూ ఉంది బొగ్గు? కడప థర్మల్ స్టేషన్కి ఎక్కడి నుంచి వస్తూ ఉంది బొగ్గు? వీళ్ళు ఇటువంటి పెట్టుకొనే మన మధ్యలో అంతరాలు సృష్టిస్తూ ఉన్నారు. మనం వీటికి అధిగమించి మనం రావాలి అని చెప్పారు. ఇంకొకటి, ఆయనకి పోలవరం ప్రాజెక్టు ఆయనకి ఎంత ముఖ్యమో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు అంతకంటే ముఖ్యం ఆయనకి. ఆ రోజు ఆయనకున్న యొక్క పలుకుబడితోటి, ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న దీంతో ఒక ప్రాజెక్టుని జాతీయ హోదా తెచ్చుకోవడం ఆయనకి పెద్ద కష్టమైన విషయం కాదు.